మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? మా అన్నయ్య ఫ్రెండ్. మీ అన్నయ్య ఫ్రెండా? మా అన్నయ్య ఫ్రెండ్ ఇంకా మా ఇంటికొచ్చేవాడు అప్పుడప్పుడు. ఇంకా నాతో మాట్లాడేవాడు. నాతో మాట్లాడడం అట్లా పరిచయం. బెస్ట్ ఫ్రెండా మీ అన్నయ్యకి? బెస్ట్ ఫ్రెండ్ అంటే అట్లా అన్నయ్య లాగా కొంచెం క్లోజ్. అన్నయ్య అని పిలుచుకుంటారు. మీకెంతమంది అన్నయ్యలున్నారు? ఇద్దరు అన్నయ్యలు. ఇద్దరు అన్నయ్యలు. చిన్నన్నకా? పెద్దన్నకా? పెద్దన్నకి. పెద్దన్నకి ఫ్రెండ్ బంటి. అన్నయ్య అని కొంచెం ఫ్రెండ్‌షిప్ లాగా అట్లా ఉండేటోళ్ళు. ఓకే. అట్లా ఇంకా ఇంటికొచ్చేవాడు. నేను కూడా తను కూడా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ తను మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక తన ఒపీనియన్ చెప్పిండు నాకు. సరే అని చెప్పి నేను కొన్ని రోజులు టైం తీసుకొని నా ఒపీనియన్ కూడా చెప్పిన. ఓకే అన్నాం. మా ఇద్దరికి ఓకే అయింది. ఇంకా 1 ఇయర్ పాటు మేము అట్లనే కంటిన్యూ చేసినాం. రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అట్లా 1 ఇయర్‌కి మా అన్నయ్యకి తెలిసింది ఫస్ట్. పెద్దన్నయ్యకి తెలిసింది. ఎలా తెలిసింది అసలు? ఇంకా మేము మెసేజ్‌లు చేసుకోవడం అట్లా దొరికి ఇంకా చూడడం, ఇంకా బయట వాళ్ళు మేము వెళ్తుంటే అట్లా చేయడం చూసి చెప్పేసరికి ఇంకా మా అన్నయ్యకి డౌట్ వచ్చేసి నన్ను అడిగిండు. అడిగేసరికి ఇంకా మన క్యాస్ట్ కాదు కదా, ఎందుకు మనకి తక్కువ కులం వాళ్ళని నువ్వు లవ్ చేయొద్దు కదా, నువ్వు ఎట్లున్నావు ఇక్కడ అట్లా ఎట్లుంటావు పోయి, మనకు తక్కువ కులం అది అని చెప్పి నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిండ్రు. అట్లా ఇంకా అయినా కూడా 3 ఇయర్స్ వరకు మేము కంటిన్యూ చేసినాం దాన్ని రిలేషన్‌షిప్. 3 ఇయర్స్‌లో చాలాసార్లు తెలిసింది. చాలాసార్లు నన్ను తిట్టారు. అయినా కూడా నాకు బంటే కావాలి అట్లా అని చెప్పి నేను చెప్పుకుంటూ రావడం, నేను చదువుకుంటా ఇప్పుడేం పెళ్లి చేసుకోను అని చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే ఇంకా మళ్ళీ తెలవడం వల్ల ఇంకా నాకు ఇంక మారదు, ఇంకా ఆయనతోనే ఉంటుంది, ఆయనతోనే పెళ్లి చేసుకుందా అంటుంది అని చెప్పి ఇంకా పెళ్లి చేసేద్దాం ఈమెకి. వినదు ఇంకా చెప్పితే. వేరే వాళ్ళతోనే ఒక 2 సంబంధాలు చేస్తే నేను క్యాన్సిల్ చేసిన వాటిని. డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసిన, ఇట్లా నేను లవ్ చేస్తున్న వేరే వాళ్ళని, మా మమ్మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతుర్రు అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన. హైదరాబాద్లో ఉండేదాన్ని, నేను చదువుకునేదాన్ని. అట్లా చెప్పడం ఇంకా వాళ్ళు ఒక ఆయన ఇంకా ఇట్లా చెప్పింది మీ పాప అని చెప్పి చెప్పేసిండ్రు మా పేరెంట్స్కి. అట్లా చెప్పేసరికి మా పేరెంట్స్ ఇంకా నన్ను తీసుకొచ్చిర్రు, హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టిండ్రు. 7 months డిగ్రీ సెకండ్ ఇయర్. అట్లా చెప్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసారు నన్ను. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో బంటి ఇక్కడే ఉండేవాడు? బంటి సూర్యాపేటలో ఉండేవాడు. తను ఏం చేసేవాడు? రియల్ ఎస్టేట్ దాంట్లో. ఓకే. అట్లా ఇంకా మళ్ళీ ఇంకోటి తేవడం, నన్ను ఇంటికి తీసుకెళ్ళి సంబంధం తెచ్చిర్రు. తెచ్చేసరికి ఇంకా వాళ్ళు భయపెట్టడం, మేము చేస్తాం అది ఇది అని భయపెట్టడం జరిగింది. అయితే ఇంకా సడన్గా నేను వచ్చిన వాళ్ళందరికీ నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నా అని చెప్తున్నా అని చెప్పి తనని నాతో మాట్లాడనీయలే ఫస్ట్. తనకి నా ముందున్న అబ్బాయికి డౌట్ వచ్చింది, అమ్మాయి ఎందుకు ఇంత మౌనంగా ఉంది అని చెప్పి డౌట్ వచ్చి నీ అమ్మాయితో మాట్లాడాలి అని అంటే అప్పుడు నన్ను బెదిరించారు మమ్మీ వాళ్ళు. నేను చచ్చిపోతాం అది ఇది చేస్తే నువ్వు మంచిగా మాట్లాడాలి అని చెప్పి అన్నారు. ఇంకా నేను ఇంకా టైట్ చేస్తే నన్ను ఇంకా టైట్ చేస్తారు ఇంట్లో. అంటే నేను ఇట్లా మాట్లాడితే నన్ను ఇంకా టైట్ చేసి బయటికి వెళ్ళనియరు, సంథింగ్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇంకా నేను బంటికి చెప్పిన, ఇట్లా చేస్తారు వద్దు, నువ్వు నార్మల్గా వాళ్ళు ఏం మాట్లాడితే దానికి ఇట్లా తలకైపు ఆను మీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి బంటి ప్రకారమే చెప్పిన. నెక్స్ట్ డే ఇంకా నాకు ఎంగేజ్మెంట్ పెట్టిర్రు. నాకు తెలియకుండా పెట్టుకురు. అయితే వేరే వాళ్ళు మాట్లాడుకుంటే విన్నా. ఇంకా అప్పటికప్పుడు ఇంకా బంటికి చెప్పి, బంటి ఇట్లా ఎంగేజ్మెంట్ అంట రేపు, నేను ఉండను ఇంకా, మరి పెళ్ళి చేసుకుంటావా అని చెప్పి అడిగిన. చేసుకుందాం మరి అని చెప్పి నేను మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా. మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకా మేము నికరికల్లో మ్యారేజ్ చేసుకున్నాం. కోర్ట్ మ్యారేజా? లేదు, గుడిలో పెళ్లి చేసుకొని ఇంకా 1 వీక్ మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం. అక్కడ స్టే చేసుకున్నాం, మంచిగానే ఉన్నాం. తర్వాత ఇంకా మేము మమ్మీ వాళ్ళ మీద కేసు పెట్టలేదు. మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి అదని ఏం పెట్టలేదు మేము వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ పరువు పోతుందేమో, వాళ్ళకి నేను ఆల్రెడీ ఇంట్లో నుంచి వచ్చేసిన, ఇంకా వాళ్ళ కోపం పెరుగుతుందేమో కేసు పెడితే మేము అని చెప్పి బంటి ఆలోచించి, వద్దు మీ డాడీకి మళ్ళీ కోపం వస్తుంది, మనకి ఒప్పుకుంటారేమో తర్వాత మళ్ళీ అని చెప్పి ఆలోచించి పెట్టలేదు మేము. అయితే వాళ్ళు నా మీద కేసు పెట్టారు, అంటే మిస్సింగ్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు పెట్టేసరికి ఇంకా నన్ను అట్లా వెతకడం వంటివి చేసిరు. పెట్టిండ్రు. నన్ను మిస్సింగ్ అని పెట్టి ఇట్లా కొన్ని రోజులకు కూడా అట్లా అతని మీద కేసు పెట్టిండ్రు. అట్లా ఇంకా బంటి ఫ్రెండ్స్ని స్టేషన్కి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, మీరే పెళ్లి చేసిరని కొట్టించడం, మా పేరెంట్స్ వాళ్ళు కొట్టించడం జరిగితే మాకు తెలిసి ఇంకా మేము మా వల్ల ఎందుకు ఇబ్బంది, మన వల్ల వాళ్ళు దెబ్బలు తినకూడదు కదా, మనం చేసుకున్నాం, వాళ్ళేం చేసిరు, వాళ్ళు చేయలే కదా అని చెప్పి వేరే ఫ్రెండ్స్ని తీసుకొచ్చినాం. మేము ఇక్కడ వాళ్ళని తీసుకోలేదు, ఎవరిని దూరం ఉన్న ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని చేసుకున్నాం. అట్లా ఇంకా మేము వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని చెప్పి మేము వచ్చేసినాం. పోలీసుల దగ్గర మాట్లాడిన తర్వాత మమ్మల్ని
ఇద్దరితో మాట్లాడిరు, వేరువేరుగా మాట్లాడిన తర్వాత పేరెంట్స్ని పిలిపించి ఇంకా మరి అమ్మాయిని అడగమని చెప్పిర్రు, వస్తుందా లేదా అంటే అడిగిరు వాళ్ళు, మమ్మీ వాళ్ళు. అడిగితే నేను వెళ్ళను, రాను అని చెప్పి డైరెక్ట్ పోలీసులకు చెప్పేసిన నేను. ఓకే. చెప్పేసిన తర్వాత కొంచెం బదిలాడడం, వాళ్ళు ఏడ్చడం వంటివి చేసినా కూడా నేను అసలు అంటే వెళ్ళలేదు. బండిని వదిలేసి వచ్చేయమన్నారా? బండి పెళ్ళయిందని తెలిసాక కూడా? ఓకే. వచ్చేయి మేము అంటే ఇంకా వచ్చేసినాక ఏదైనా చేసుకుందామని చెప్పి, మార్చేద్దామని చెప్పి. ఓకే. ఓకే. సార్ నన్ను మార్చేస్తారు వీళ్ళు, నేను వెళ్ళను, మా అన్నయ్యలు మంచోళ్ళు కాదు అది ఇది అని చెప్పి నన్ను మార్చేస్తారు అని చెప్పి నేను వెళ్ళలేదు. ఇంకా మా డాడీ ఉండి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా, నేను ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తా అట్లా అని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఇంకా బంటి ఆలోచించిండు, ఒకసారి చూద్దాం మరి ఒప్పుకుంటాడో ఒప్పుకోరు. కొంచెం టైం అడిగిరు, ఒక 7 months 1 year 2 months అట్లా అడిగిరు మమ్మీ వాళ్ళు. అన్ని మంత్స్ అయితే మేము ఇవ్వము, ఆల్రెడీ నాకు పెళ్ళయింది, నేను అన్ని మంత్స్ మీ దగ్గరికి వచ్చి నేను ఎట్లుంటా, ఒక 2 days 3 days అని చెప్పండి వస్తా అని చెప్పి అనగానే ఇంకా పోలీస్ వాళ్ళు ఒక 2 days టైం ఇచ్చిర్రు. నీకు లెటర్ రాయించారు నేను వెళ్ళేటప్పుడు, నాకు నీకు ఎలాంటి హాని జరగదు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీ అన్నలు నీ దగ్గర ఉన్నప్పుడు రావద్దు, నువ్వు ఉన్నప్పుడు నీ ఇంటికి రావద్దు వాళ్ళు అని చెప్పి, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడనే ఉండు, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి పంపిస్తా అని చెప్పారు. నేను సూర్యాపేటలో మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నా, మా ఇంటికి కూడా వెళ్ళలేదు. మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉండి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, బాబాయిలు, అన్నయ్యలు, మామయ్యలు అందరు వచ్చేసి నాతో మాట్లాడడం, నన్ను మార్చడానికి ట్రై చేయడం, నీకేం కావాలి, అతన్ని వదిలే, మన కులం కాదు, అట్లా గలీజ్గా మాట్లాడడం, మన కులం కాదు అని చెప్పి అట్లా మాట్లాడడం జరిగినా కూడా లేదు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, మరో పెళ్లి చేసుకోవడానికి నాకు గలీజ్గా ఉంటుంది, అయినా నాకు అలాంటి క్యారెక్టర్ కాదు, ఉంటే ఒకరితోనే చచ్చిన ఒకరితోనే, నేను అతనితోనే ఉంటా, అతనితోనే చేస్తా అని చెప్పిన. ఇంకా మా డాడీ కూడా అట్లనే అన్నాడు, నీకేం కావాలి, నీవు చదువుకుంటావా, నీకు ఏదైనా చేస్తావా, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెయ్యి, నేను చేపిస్తా, కానీ అతన్ని వదిలే, మన క్యాస్ట్ కాదు వాళ్ళు, మన పరువు తీసినావు నువ్వు అని చెప్పి. అవును అవును. మరి నీకు ఎప్పుడు అనిపించలేదా, అంటే ఫర్దర్ గా నాకు ఇలా ఉండొచ్చేమో, తను అంటే నేను లవ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఇలా క్యాస్ట్ ఉంది పిచ్చి అని. ఒకవేళ ముందే తెలిసింటే అసలు లవ్ చేసేవాళ్ళ? అంటే మా పేరెంట్స్ నన్ను చాలా బాగా చూసుకోరు, చాలా అంటే చాలా బాగా మంచిగా చూసుకోరు, అట్లా అనేసి నన్ను మంచిగా చూసుకోరు కదా, సరే ఒప్పుకుంటారేమో, మరి నన్ను ఎట్లా వదిలేసుకుంటారు నా తల్లిదండ్రులు అని చెప్పి నేను అనుకున్నా. కానీ మరి ఇంట్లో చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా అయిన తర్వాత నేను 2 daysకి నన్ను తర్వాత స్టేషన్కి తీసుకొచ్చారు ఇంటి నుంచి. తీసుకొచ్చి ఇంకా మళ్ళీ పోలీస్ వాళ్ళు నన్ను లేదు, లెటర్ రాయించుకొని తీసుకెళ్ళారు కదా, ఏం చేయలేదు, నార్మల్గా మాట్లాడారు, మంచిగానే చూసుకున్నారు. అట్లా అలా నేను చచ్చిపోతాం ఆడికి పోయినాక, నువ్వు ఇదే చెప్పాలి అని చెప్తే నేనేం వినలేదు, ఆల్రెడీ లెటర్ రాసిరు వాళ్ళు. సరే నేను కూడా చచ్చిపోతాం, మరి ఆయన లేని నేను ఎందుకుంటా అని చెప్పిన నేను. చెప్పేసరికి ఇంకా నెక్స్ట్ 2 days అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు, ఎక్కడ ఉంటావమ్మా, నీ ఇష్టపూర్తిగా చెప్పు, మంచిగా చెప్పు, ఆలోచించుకొని చెప్పు అని చెప్పి. బంటి సూర్యాపేటలోనే ఉన్నాడు 2 days. తెలియదు తనకి. నన్ను 2 days ఇంటికి పంపించిన తర్వాత ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత ఇంకా నేను బంటితోనే ఉంటా అని చెప్పి ఇంకా బంటితో వచ్చేసిన. వాళ్ళు ఇంకా నన్ను బంటితోనే ఉంటా అని చెప్పి, మా ఆస్తిలో తనకి సంబంధం లేదు అని చెప్పి బాండ్ పేపర్ రాయించుకోరు, మీకు మాకు సంబంధం లేదని పేరెంట్స్ బాండ్ పేపర్ రాయించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఇంకా మా బాబాయ్, మా నాయనమ్మ వాళ్ళందరూ తిట్టడం జరిగింది, నువ్వు ఎట్లుంటావో సూర్యాపేటలో చూస్తాం మేము కూడా, అంటే నార్మల్గా కోపం ఉంటుందిగా ఎవరికైనా అని చెప్పి మేము అనుకున్నాం. సూర్యాపేటలో ఇంకా వచ్చేసి మామూలుగా గడ్డలో ఉన్నాం మేము, బంటి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడనే ఒక 6 months వరకు ఉన్నాం, చాలా మంచిగా ఉండేవాళ్ళం మేము. ఎంత ఇల్లైనా ఏది ఇల్లైనా మనకు నచ్చిన వాళ్ళతో ఉంటేనే మంచిగా ఉంటాం, నచ్చిన వాళ్ళతో ఉంటే ఎట్లుండగలుగుతాం, అది ఎంత ఉన్నా కూడా ఉండలేం కదా. అట్లా అని చెప్పేసి బంటితో మంచిగా సంతోషంగా ఉన్నా, నన్ను మంచిగా చూసుకుంటూ, చాలా మంచిగా చూసుకుంటు, మా పేరెంట్స్ కంటే ఎక్కువ చూసుకుంటు నన్ను. ఇంకా మమ్మీ అప్పుడప్పుడు రావడం నాకు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి చేయడం. నేను రాను మమ్మీ, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు 2-3 months అవుతుంది పెళ్ళి, నేను ఎట్లా వస్తా అనుకుంటున్నా, సరే ఒప్పుకుంటారా చెప్పు, మీ ఇద్దరం వస్తాం, లేదు నేను ఒక్కదాన్ని అయితే రాను అని చెప్పి ఒక 3 times 4 times చెప్పిన. అట్లా చెప్పేసరికి ఇంకా మమ్మీకి ఏమనిపించిందో ఏమో, ఇంకా ఒకసారి ఆలోచించుకోవచ్చినప్పుడు అట్లా చెప్పడం. అయితే ఇంకా మా వదిన వచ్చింది క్రిస్మస్కి, బంటి వాళ్ళ అక్క. వచ్చేసరికి ఇంకా మమ్మీతోని వదినకి మాట్లాడిపిస్తే బాగుంటుందేమో, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారేమో, ఒప్పుకుంటారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం మేము.